వెల్కమ్ టు లైట్ వెయిట్ టెర్రస్ గార్డెన్. మనం ఈరోజు నాటు ఎల్లిపాయ మరియు అల్లం ఎల్లిగడ్డ పేస్ట్ నూరుతున్నాము. మరి ఇది 100% ఆర్గానిక్ మరియు పాతకాలం అల్లము మరి ఎర్ర ఎల్లిగడ్డ మరియు తెల్ల ఎల్లిగడ్డ వేసి రోట్లో వేసి దంచి ఇలా ఈ పత్రంతో రుబ్బుతాము. మరి ఎలా చేస్తున్నా అన్నది చూడండి. ఇట్లా నూరుతూ దంచుతూ చేస్తే టేస్ట్ అనేది చాలా బాగా వస్తుంది. ఘాటు కూడా చాలా బాగుంటుందండి. 100% ప్యూర్ ఆర్గానిక్ అల్లం పేస్ట్ అండి ఇది. మరి ఇది అల్లం కూడా చాలా రేర్ స్పెషల్ అండి. ఇది చిట్టి గుండు అల్లం అంటాము. ఆ అల్లంతో చేస్తారండి ఇది ఇప్పుడు మనం నూరింది కూడా పేస్ట్ చూపెడతాను. ఓకే, చూడండి ఎలా నూరుతున్నారు. మొత్తం హ్యాండ్ మేడ్ అండి. హ్యాండ్తో చేసి రోట్లో వేసి రుబ్బుతాము. ఇది రోల్ అనేది ఎంత పెద్దగా ఉందో చూడండి. దాదాపు 2 క్వింటాల రోల్ ఇది. తర్వాత ఈ పత్రంతో ఇట్లా పేస్ట్ చేస్తారు. ఈ పేస్ట్ కూడా ఎలా అయిందన్నది కూడా చూద్దాము. ఒక్కసారి దంచేటప్పుడు కూడా మీరు చూడండి ఎంత బాగుంటుందో. మళ్ళీ మనము కొత్త ఎల్లిపాయ చేస్తే చాలా ఘాటుగా ఉంటుంది. ఫ్రెష్ అల్లం అన్నట్టు. ఓకే, ఇంకొకటి ఏంటంటే మనకు 1 ఇయర్ కానీ 2 ఇయర్స్ అయినా ఈ అల్లం అనేది ఖరాబ్ కాదు. ఎందుకంటే ఇది 100% ఆర్గానిక్ మంచిగా ఇస్తాము. ఇది గాజు బాటిల్లో వేసి పెట్టుకుంటే మీకు బాగుంటుంది. ఎందుకంటే కొలతలతోని ఎంత ఉప్పు వేయాలి, ఎంత అల్లం వేయాలి, ఎంత పసుపు వేయాలి అన్న దాంతో మేము చేస్తుంటాం. ఒకసారి పేస్ట్ అయిన వాళ్ళు కూడా ఎలా ఉంటుందో చూపెడతాను. చూడండి, పేస్ట్ అనేది ఇలా ఉంటుందండి. చాలా రుచిగా ఉంటుంది, సూపర్గా ఉంటుంది. కొంచెం ఎల్లో కలర్ ఉంది కానీ ఇలా వీడియోలో ఎల్లో అనిపిస్తలేదు, లైట్గా ఎల్లో ఉంటుంది. ఇది 100% ప్యూర్ అల్లం అండి, అల్లం ఎల్లిగడ్డ పేస్టు. కావాల్సిన వాళ్ళు త్వరగా ఆర్డర్ చేయండి. కొద్ది మాత్రమే రెడీ అవుతుంది. ఓకే, ఉంటారండి.